హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ టైంలో వేడివేడిగా క్రంచీగా టేస్టీగా తినాలనిపిస్తే ఒక్కసారి ఈ విధంగా ఆలూతో స్నాక్ని ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ క్విక్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా టేస్ట్ చేయండి ఎమ్మీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. 1/2 స్పూన్ పసుపు వేయడం వల్ల మనం చేసే స్నాక్ రెసిపీ అనేది కలర్ఫుల్గా కనిపిస్తుంది. 1/2 స్పూన్ జీలకర్ర పొడి, మీరు కావాలంటే జీలకర్రని కూడా వేసుకోవచ్చు. 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ వరకు వామును కూడా వేసుకోవాలి. ఒక 1 కప్ వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. ఇది పొడి బియ్యం పిండి అండి, తడి బియ్యం పిండి అయితే అస్సలు కానే కాదు. మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక 1 కప్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. 1 కప్ గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. కొత్తిమీరని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని గ్లాస్ వాటర్ని మొత్తాన్ని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ బ్యాటర్ని కలుపుకోవాలి. ఈ పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ లూజ్గా కూడా అయిపోకూడదు అనమాట. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ మన బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా నిదానంగా కలుపుకోవాలి. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నాను చూడండి. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే మన స్నాక్ రెసిపీ పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 4 మీడియం సైజులో ఉండే ఆలూని తీసుకొని చక్కగా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. పీల్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్ని కానీ చాపింగ్ బోర్డుని కానీ తీసుకొని వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు ఈ విధంగా మిడిల్ కట్ చేసి ఈ బంగాళదుంప ముక్కను 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసుకుంటే మనం చేసే ఈ స్నాక్ రెసిపీ చాలా బాగా వస్తాయి. మీకు కావాలంటే ఈ బంగాళదుంపను సన్నగా ఫింగర్స్లా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న బంగాళదుంపను మనం ముందుగా బ్యాటర్ని మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ బ్యాటర్లో ఈ బంగాళదుంప ముక్కల్ని మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బ్యాటర్ మొత్తం బంగాళదుంపలకు పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్నాక్ రెసిపీ పొంగుతూ క్రిస్పీగా టేస్టీగా రావాలి అంటే ఈ బంగాళదుంప ముక్కలకి ఈ బ్యాటర్ బాగా పట్టించాలి. అప్పుడే పొంగుతూ క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి డిప్ చేసుకోవాలి. ఆయిల్లో డిప్ చేసిన తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలండి. హై ఫ్లేమ్లో ఉండి ఫ్రై చేసుకున్నట్లయితే పైన బాగానే కలర్ వస్తాయి కానీ లోపల పొటాటో మాత్రం ఫ్రై అవ్వదు. ఇలా ఫ్రై అయిన వీటిని ఒక ప్లేట్లో తీసుకొని వేడివేడిగా టమాటో సాస్తో సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటాయి. వీడియో క్లిప్పింగ్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా మనం చేసిన ఈ స్నాక్ రెసిపీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి అనేవి. సో సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి సింపుల్ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.